నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ఈ ప్రజావేదిక నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి శనివారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు సేకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల సమస్యలు అధికారుల దగ్గర మొరపెట్టుకోకుండా ప్రజాప్రతినిధుల దగ్గర త్వరగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, భూ కబ్జాల సమస్య, ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శనివారం ఈవెంట్స్ నిర్వహించాలి. తద్వారా వచ్చేటువంటి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేయాలి. ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ తీసుకురావాలి. అలాగే ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాట్సాప్ ద్వారా కూడా ఫైల్ క్లియర్ చేయడానికి ఇది ఒక వినూత్నమైనటువంటి పరిపాలనకు నాంది. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడైనా సరే అధికారుల కారణం ఎక్కడో మొరపెట్టుకోకుండా త్రూ ప్రజాప్రతినిధుల ద్వారా అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, తాగునీటి సమస్యలు కానివ్వండి, అలాగే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, అలాగే ల్యాండ్కి సంబంధించి మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకాల వల్ల రీసర్వేలతో కొన్ని గ్రామాల్లో కుక్కలించిన విస్తరమాదిరి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా కూడా అస్తవ్యస్తమైపోయినవి. వాటన్నిటినీ సరిచేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకుని ఎక్కడైతే తప్పులు ఒప్పులు జరిగినామో దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కూడా ప్రతి శనివారము ఒక్కొక్క మండలంలో ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయాలని చెప్పేసి శ్రీకారం చుట్టాం. గతంలో ఒకసారి చేశాం, అయినా సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కాబట్టి వాటిని ఇంకా అధిగమించి మనం ప్రజలకు ఒక మంచి సుపరిపాలన అందించాలా. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి అందుబాటులో ఉండి ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశాన్ని పరిపాలన అందించాలా. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి అందుబాటులో ఉండి ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎందుకంటే ప్రతి శనివారము ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ చేరువయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు అధికారం వచ్చిన తర్వాత వాటన్నింటినీ పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు గమనించుకున్నట్లయితే ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో పేదవారు ఆపరేషన్లు చేయించుకున్నా కానీ ఏమి చేయించుకున్నా కానీ సీఎం సహాయ నిధి కింద ఏదో ఒకరికో ఉన్నత ఒక గొప్ప వాళ్ళకే తెలిసేవి. ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వం ఒక స్థానికునిగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఎవరికైతే ఆనాడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే మాకు తెలిసినటువంటి సమస్యలు మా దగ్గరికి వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అందరికీ న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత గవర్నమెంట్లో కూడా మొన్ననే తత్తూరులో ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్రమాదానికి గురించి చనిపోతే కూడా ఆ కుటుంబానికి కూడా దాదాపు 5 లక్షల నుంచి ఆదుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి పేదవారికి అన్ని గ్రామాలు బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి అన్ని కాలనీలు అభివృద్ధి చేసే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. గతంలో మీరు చూసినట్లయితే చంద్రన్న బాటతోని సిసి రోడ్లు వేసాం. ఇప్పుడు కూడా ఎక్కడైతే ఎస్సీ కాలనీలో కానివ్వండి, బీసీ కాలనీలో కానివ్వండి సమస్యలు ఉంటే ఫస్ట్ అక్కడనే ప్రాధాన్యత ఇస్తూ ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యే కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేశాం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. అలాగే ఇండస్ట్రీలు వస్తున్నాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అప్పుల ఊబిలోంచి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాల వల్ల కేవలం బటన్ నొక్కడం వల్ల ఆయన చేసింది ఏం లేదు. ఆయన బటన్ నొక్కి లాస్ట్కు ఫ్యాన్లు నొక్కని కూడా చేతగానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు. మేము ముఖ్యంగా తెలియజేసేది ప్రజలకు ఏంటంటే ఈ వినతుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా సమస్యలు ఉంటే తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాం.
మహానంది ఆలయ సమీపంలో నాగుపాము హల్చల్ చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయోందోళనకు గురయ్యారు. భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ స్నాచర్ మోహన్ నాగుపామును చాకచక్యంగా పట్టుకుని సమీపంలో ఉన్న అడవుల్లో వదిలేశాడు. నాగుపామును అడవిలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు జేసీబీ లేకుండా పిల్లలని పెద్ద పిల్లలు ఉండే లోపలప్పుడు దగ్గరికి వచ్చినాక నేను చూస్తాను దగ్గరికి మోహన్ వదిలే తాగలే కోట్లు విలువ చేసే స్థలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు కబ్జా చేశారు. సవరణ డాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేశారు. అప్పటి డిటి రమాదేవి, సబ్ రిజిస్ట్రార్ సునంద ప్రధాన పాత్ర పోషించారు. 110/55 సర్వే నంబర్లో 5.60 సెంట్లు కబ్జాకి గురైంది. సర్వే కొలతలు చేయకుండా అడ్డుకున్న అప్పటి ఎమ్మెల్యే శిల్పా రవి న్యాయం చేయాలని వేడుకున్న కత్తి శ్రావణి రెడ్డి. నంద్యాల ఫిబ్రవరి 7న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నంద్యాల మండలం రైతునగర్లో 30 కోట్లు విలువ చేసే నా స్థలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు కబ్జా చేశారని కత్తి శ్రావణి రెడ్డి ఆరోపించారు. డాక్టర్కు అప్పటి ఎమ్మెల్యే శిల్పా రవి, డిటి రమాదేవి, సబ్ రిజిస్ట్రార్ సునంద, అప్పటి సిఐ ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని మీడియా ముందు పేర్కొన్నారు. స్థానిక ఒక లాడ్జిలో కత్తి శ్రావణి పాత్రికేయుల సమావేశంలో ఆరోపించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతునగర్లో మా పూర్వీకులకు చెందిన 110/55లో డాక్యుమెంట్ నంబరు 75/1990.56 పేరుతో డాక్యుమెంట్ ఉన్నాయని అన్నారు. మా స్థలాన్ని డాక్టర్ మధుసూదన్ రావు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం నేను ఆళ్లగడ్డలో ఉండడం వల్ల మా స్థలం కబ్జాకు గురైందని 2019లో తెలిసిందని అన్నారు. వచ్చిందో ఎట్లా అమ్మినారో అప్పట్లో సుబ్బారావు అనే వ్యక్తి దగ్గర కొన్నానంటున్నాడు. మళ్ళీ అదే సుబ్బారావుకి ఇప్పుడు మీరు ఎందుకు గుత్తకిస్తున్నారు నాకు అర్థం కావాలన్నా. సుబ్బారావు కాడ డాక్టర్ కొన్నానంటున్నాడు. ఆ సుబ్బారావే మళ్ళీ ఇప్పుడు గుత్తకేసుకుంటున్నారు డాక్టర్ది. ఇప్పుడు నేను వచ్చి నాకు ఆపేసుకున్నానండి ఆ ల్యాండ్ను, లేకుంటే మొన్నటి వరకు వాళ్ళే వేసుకునే వాళ్ళు. ఈ విధంగా నాకు 5 ఎకరాల 61 సెంటు అక్కడ ఉంది, 4 ఎకరాల 4 సెంటు సర్వే నెంబర్ 55లో ఉంది. రిమైనింగ్ ఆస్తి కూడా సర్వే నెంబర్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి సెంట్లు ఉంది. దాంట్లో కూడా 204/1A దాంట్లో 10 సెంట్లు స్థలం ఉంది. 167/1 దాంట్లో 36 సెంట్లు ఉంది. 204/1B2 దాంట్లో వచ్చేసి 25 సెంట్లు ఉందండి. ఇవన్నీ ఇప్పుడు కూడా పోతే ఈ 110 తప్ప ఈ డాక్టర్ ఆక్యుపై చేసుకున్నారు. ఈ 404 తోట పార్థసారథి దామోదర్ వాళ్ళ దగ్గర ఉంది. వీటి మీద కోర్టు కూడా నేను వాళ్ళ మీద షూట్ వేసాను, ఎలా వచ్చిందో ఏమొచ్చిందో అని కూడా. ఈ సర్వే నెంబర్లు మిగతావన్నీ అన్నోన్ అని ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇప్పుడు చెప్పిన సర్వే నెంబర్లు అన్నోన్ అని ఉన్నాయి. ఎవరు దాంట్లో ఇల్లు కట్టుకోవడాలు కానీ ఏమీ లేవు. కంప చెట్లు అన్నీ ఉన్నాయి, బీళ్లు ఉన్నాయి, అట్లే ఉన్నాయి. కుమార్ ఎంఆర్ఓ గారిని సర్వే చేపించొద్దని చెప్పారు. కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే
బాధితులమండి, ఆడపిల్లలు. మేము ఎన్ని చోట్ల ఎన్నిసార్లు తిరుగుతామండి, ఎంఆర్ఓ చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ. గత ప్రభుత్వంలో ఎంతమంది ఇబ్బంది పడినామంటే మేము అంతమంది బాధితులు. ఇలాంటి బాధితులు నా వల్ల నేనే కాదు చాలామంది ఉన్నారు. భూ కబ్జాలకు డాక్టర్ మధుసూదను ప్రజలకు సేవ చేస్తున్నాను ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము ఇది సేవ చేస్తున్నా, నాకు వైద్య హాస్పిటల్ ఉంది, నేను సేవ చేస్తున్నా, అది ఇది అని చెప్తున్నాడు. ఆయన ఏ సేవ చేయలేదండి. ప్రజల కబ్జాలు చేస్తూ, ప్రజల భూములు లాక్కుంటూ, ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేసుకుంటూ, మళ్ళీ మేము కబ్జా చేస్తున్నామని మా పైన కేసులు పెడుతూ, మా పైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ, నా పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం, నన్ను బెదిరించడం, నన్ను చంపుతామనడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు. కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది, ఎంత లేందో వస్తుందా అని మీరు కూడా గ్రహించండి. ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. 1956 నుంచి రికార్డు ఉంది. ఆ 56 నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది. మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపించాలి కదండి, చూపించరు. సైట్ దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు. అసలు సైట్ దగ్గరికి లీగల్గా ఎందుకు రావాలండి పోలీసు వాళ్ళు, నాకు అర్థం కాదు. అది లీగల్ సబ్జెక్ట్ కదా, అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అక్కడ? మేము పోయినామంటే వస్తారు, మాకు అడ్డుపడతారు. ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారు, అతను కంప్లైంట్ ఇస్తే పోతారు. ఇప్పుడు నేను తెలియజేయడం ఏంటంటే, నా ల్యాండ్కి నాకు న్యాయం జరగాలి. నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు, కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు, మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, మన మినిస్టర్, న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎండి ఫరూక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు, ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి, ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి. ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పడినాను. తాలూకా స్టేషన్లో నా పేరు కేసు పెట్టినారు. ఆమె ఎంఆర్ఓ, తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది. ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది, లోపల మాట్లాడుతూ ఉంది. ఇట్లా ఎంతమందివి కబ్జాలు చేస్తారు, ఎంతమంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు, రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు, ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు. మా బాధలేమో మాకు తీరట్లేదు. ఇప్పటి చూడండి, ఇన్ని రికార్డు ఉంది, ఇంత రికార్డు. ఇప్పుడు మాకు ఎలాంటి హక్కు లేకపోతే మాకు ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ వాళ్ళని చూపించాలి కదండి, వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో. ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర. మొన్న 22లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటారు, నేను ఫైట్ చేస్తున్నప్పుడు 22లో ఏమన్నా అంటే, డబ్బుతో కొంటాను, ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను, డబ్బులు ఇచ్చి నేను మేనేజ్ చేసుకుంటాను, నీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటావు. మాలాంటి వాళ్ళం మేము ఏమి ఇచ్చుకుంటామండి? అంటే మేము ల్యాండ్లు వదులుకోవాల్సిందేనా? ఇంకా మేము తప్పించుకొని పోవాల్సిందేనా? వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా? వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది. కానీ టీడీపీ ప్రభుత్వంలో మన ఫరూక్ సార్ గారు కానీ, మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా భూమా అఖిలప్రియ కానీ, మాకు నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి, ఒక ఆడపిల్ల సమస్య ఏంటి, ఎందుకు ఆ పాపను ఇట్లా చేస్తున్నారని చెప్పి మీ మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు, ఒక 1 సైడ్ రికార్డ్ చేసి నీకు ఏమీ లేదు, ఉండేది డాక్టర్ మధుసూదన్కి అంటారు. సరే, ఉండేది డాక్టర్ మధుసూదన్కి అన్నప్పుడు నాకు చూపించాలి కదండి, ఎలా వచ్చింది చూపించండి సార్, ఏమొచ్చిందో చూపించండి సార్ అంటే, ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు, ఒక పెన్ తీసుకుంటాడు, ఈ విధంగా వచ్చింది అంటాడు. సార్, ఈ విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు, బాగుంది, ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు. రాత్రిలో నన్ను 11 గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టారండి. రాత్రి 11 వరకు ఆ రికార్డు చూస్తాం, ఈ రికార్డు చూస్తామని. నేను హైదరాబాద్లో ఉండేదని నన్ను పిలిపించి, ఆయన ప్రభాకర్ సిఐ అండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదన్ని పిలిపించి, అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ డోర్లు వేసి, ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉంటే. ఆ వీడియోలు ఉన్నాయి. ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్కి, నువ్వు డాక్యుమెంట్ చెయ్యి, మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు. ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి?
ఈరోజు కోట్లు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే. ఈరోజు నేను సైట్లోకి పోయినా కూడా అది నా ల్యాండే. కానీ నేను ఎందుకు వచ్చిన అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది, ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు. ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి. అసలు ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. 50 లక్షల లంచం తీసుకుందండి ఆమె, తీసుకోలేదు అని మాట్లాడుతుంది. ఆ ప్రూఫ్ కూడా నాకు అక్కడ ఉన్న లోకల్ విఆర్ఓలు నాకు చెప్పింది అండి. లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉండి నంది ప్యారడేలో 1.5 కోటి పెట్టి ఇల్లు కొంటుందండి ఆమె. ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాలకి రావాలని చెప్పి శత ప్రయత్నాలు చేసింది దీని గురించి. ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి. ఆమె ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన, అప్పటి శ్రీనివాస్ గారి పైన, రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ పైన, రిజిస్టర్ ఆఫీసు సుధామణి గారి పైన, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు, ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు, వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే నా లాంటి బాధితులు చాలామంది ఆనందపడతారండి, చాలామంది కూడా బయటపడతారు. అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి. అలా నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇండ్లులాగా వాడుకున్నారు, ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యేకి చెప్పి నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడురాళ్లపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణీ కళ్యాణం పూజారులు కళ్యాణ్ శర్మ, శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా డాక్టర్ వనజరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మండల గ్రామాల ప్రజలు కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైకియాట్రిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మా స్వగ్రామం మూడురాళ్లపల్లి గ్రామంలో రుక్మిణీ కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరించాలని ఆమె తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అని ఆమె తెలిపారు. ఆలయ నిర్మాణదాతలు పులిచిన్న ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, నాకు కొన్ని సంవత్సరాల కిందటి కళ మా స్వగ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని ఆయన తెలిపారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తాదులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి బంధువులు, ఊరి ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ఆలయం యొక్క నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. కళ్యాణం అనంతరం సంయోజిత చాగలమర్రి మండలం కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్రములు పఠించి గోవిందనామాలు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వనజరెడ్డి, పులిచిన్న ఓబుల్ రెడ్డి, ధర్మపత్ని పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనరెడ్డి, పులి నడిపి ఓబుల్ రెడ్డి, పులు ఉమామహేశ్వరరెడ్డి ధర్మపత్ని, అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండలం కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. టీవీ ఛానల్ టీవీ తన సందర్శన భాగ్యం కలిగేలా ఆహ్వానించాడు. తాను బ్రాహ్మణ ప్రియులని పురాణాల్లో కృష్ణుడే స్వయంగా ఉద్ఘాటించాడు. అంతఃపురంలోని పరివార జనాలు దారి చూపిస్తుండగా అగ్నిజ్యోతుడు శ్రీకృష్ణుడున్న మందిరంలోకి ప్రవేశించాడు. సువర్ణ సింహాసనం మీద దివ్యకాంతులతో వెలుగుతూ శుభాగమనాన్ని పరిశీలించిన పరంధాముడు తన ఆసనము నుంచి లేచి ఎదురేగి, బ్రాహ్మణ శ్రేష్ఠ, సుస్వాగతము, మీ రాక మాకెంతో ముదావహము అంటూ 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు. సముచితాసనపై అగ్నిజ్యోతి
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మూడురాళ్లపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణీ కళ్యాణం పూజారులు కళ్యాణ్ శర్మ శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా డాక్టర్ వనజరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మండల గ్రామాల ప్రజలు కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైకియాట్రిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మా స్వగ్రామం మూడురాళ్లపల్లి గ్రామంలో రుక్మిణీ కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరించాలని ఆమె తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అని ఆమె తెలిపారు. ఆలయ నిర్మాణదాతలు పులిచిన్న ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, నాకు కొన్ని సంవత్సరాల కిందటి కళ మా స్వగ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందని ఆయన తెలిపారు. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తాదులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి బంధువులు, ఊరి ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ఆలయం యొక్క నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. కళ్యాణం అనంతరం సంయోజిత చాగలమర్రి మండలం కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్రములు పఠించి గోవిందనామాలు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వనజరెడ్డి, పులిచిన్న ఓబుల్ రెడ్డి, ధర్మపత్ని పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనరెడ్డి, పులి నడిపి ఓబుల్ రెడ్డి, పులి ఉమామహేశ్వరరెడ్డి ధర్మపత్ని, అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండలం కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. టీవీ ఛానల్ టీవీ తన సందర్శన భాగ్యం కలిగేలా ఆహ్వానించాడు. తాను
బ్రాహ్మణ ప్రియులని పురాణాల్లో ఆ కృష్ణుడే స్వయంగా ఉద్ఘాటించాడు. అంతఃపురంలోని పరివార జనాలు దారి చూపిస్తుండగా అగ్నిజ్యోతుడు శ్రీకృష్ణుడున్న మందిరంలోకి ప్రవేశించాడు. సువర్ణ సింహాసనం మీద దివ్యకాంతులతో వెలుగుతూ శుభాగమనాన్ని పరిశీలించిన పరంధాముడు తన ఆసనము నుంచి లేచి ఎదురేగి, బ్రాహ్మణ శ్రేష్ఠ, సుస్వాగతము, మీ రాక మాకెంతో ముదావహము అంటూ 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు. సముచితాసనపై అగ్నిజ్యోతి జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచండి. అన్ని ప్రభుత్వ సెక్టార్ల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించండి. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బ్యాంక్ మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, యూనియన్ బ్యాంక్ డీజీఎం సురేంద్ర గౌడ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీజీఎం ఉమా మహేశ్వర్ రెడ్డి, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ కిరణ్ ప్రభు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, అన్ని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.